వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఆ రోజు ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా విడుదలైన శ్వేతపత్రాలు కానివ్వండి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సందర్భంలో చాలా కీలకంగా వినిపించిన మాటలు మాత్రం ఏంటంటే, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చాలా కీలకంగా మారింది. అందులో భాగంగా ఏవైతే పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒకసారి దావోస్కి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మరొకసారి యుఎస్ పర్యటన చేపట్టినట్టుగా కూడా చెప్పిన విషయం మనకు అర్థమైంది. అయితే యుఎస్కి వెళ్ళడం ద్వారా ఎవరైతే మన దేశం నుంచి వెళ్ళి విదేశాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే విదేశాల్లో ఉంటూ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం చూస్తున్నాం, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, అతనితో పాటు మంత్రి శ్రీధర్బాబు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని అక్కడ ఎంఓయూలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని కేవలం ఒక డ్రామాగా కొట్టిపారేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఎంఓలైన కొన్నింటి మీద కూడా తమదైన శైలిలో ఆరోపణలు వినిపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా స్వచ్ఛ బయో కంపెనీ అవుతుందో దాని దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ సంస్థని ప్రారంభించడం, కార్యకలాపాలు ప్రారంభించే ముందు అది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ కంపెనీగా ఆ 1000 కోట్లను ఒక స్కామ్గా అభివర్ణించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యము. అంతేకాకుండా అక్కడ నుంచి వస్తున్న ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇంకొక వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఇప్పుడు ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో అవి పెట్టుబడులు కాదా, కేవలం అవన్నీ డ్రామాల్లాగానో, లేకపోతే ప్రజల్లో ఏదో ఒక మాయను సృష్టించే ప్రయత్నం చేస్తోందన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న విషయంపై ఇవాళ మనము చర్చను చేపట్టాము. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ శేషు గారు, అలాగే మనతో పాటు విశ్లేషకులు పాపారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నరేష్ ప్రజాపతి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ఇవాళ మనం చూస్తే ఏదైతే పెట్టుబడుల ఆకర్షణ అన్నది ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రానికి చాలా కీలకమైన ఒక ప్రహసనంగా మారిపోయింది. ఆ పెట్టుబడులను తీసుకొస్తే కానీ ఇవాళ డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేని సందర్భంలో కొన్ని కామన్ ప్లాట్ఫామ్స్ దొరుకుతున్నాయి మనకి, దావోస్ లాంటివి. లేకపోతే ఇలా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించి, ఇక్కడ ఉన్న అవకాశాలని వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని రిక్వెస్ట్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ పెట్టుబడుల ఆహ్వానానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. అఫ్ కోర్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళలేదు, కానీ దాంట్లో ప్రధానమైనటువంటి అభిప్రాయము ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే, బలమైనటువంటి రాష్ట్రాలు ఉంటే బలమైనటువంటి దేశంగా ఎదుగుతుంది, కాబట్టి రాష్ట్రాలు బలంగా ఎదగటానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలి రాష్ట్రాలు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశము రాష్ట్రాలకు ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి ఇచ్చారు. అందుకని దేశంలో చాలా రాష్ట్రాలు ఇవాళ ఇతర దేశాల నుంచి, లేకపోతే స్వదేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీల నుంచి, అబ్రాడ్ లో ఉన్నటువంటి ఫారిన్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్, ఇట్లా ముందు వరుసలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చూస్తున్నాం. తెలంగాణకు ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అసెట్ ఏంటి అని అంటే, హైదరాబాద్ అనేటటువంటి ఒక క్యాపిటల్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ ఉండటం తెలంగాణకి ఒక అడ్వాంటేజ్. ఇక్కడికి విదేశీ పెట్టుబడులు కానీ స్వదేశీ పెట్టుబడులు కానీ రావడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రాంతము పెట్టుబడులను అట్రాక్ట్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. అయితే కొత్తగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తను కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలను అవలంబిస్తూ కొత్తగా పెట్టుబడులను హైదరాబాద్ కి, తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దాంట్లో భాగంగానే డిసెంబర్ లో వాళ్ళ అధికారంలోకి వస్తే ఫిబ్రవరిలో మీకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి తను అటెండ్ అయినటువంటి సందర్భంలో దరిదాపు ఒక 40,000 కోట్ల రూపాయల ఎంఓయూలు వివిధ సంస్థలతోటి చేసుకున్నట్లుగా మనకి ఉన్నాయి. అది ఎంతవరకు వచ్చాయి ఏందనేది పక్కన పెడితే, మొత్తానికైతే ఆ సమ్మిట్ లోనైతే ఒక 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగాయి. దాంట్లో భాగంగా వచ్చిందే కదా స్కిల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది, అదొక అంకం. అయితే తర్వాత ఇప్పుడు
శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంత పరిపాలన పైన దృష్టి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్మెంట్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ ద్వారానే, హైదరాబాద్ లో ఫెసిలిటీస్ ని పెంచడం ద్వారానే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షణ చేయొచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయంతో హైదరాబాద్ ని 3 జోన్లుగా విభజించటం, హైదరాబాద్ లో మెట్రో విస్తరణ చేయటం, హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచటం, హైడ్రా లాంటి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తీసుకురావటం, కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీని, అంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగానే ముచ్చర్ల, బేగర్ కంచెలో ఒక 4th సిటీని తీసుకొస్తామనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈ ప్రణాళికతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా, సౌత్ కొరియా పర్యటనకి ముఖ్యమంత్రి వెళుతున్నటువంటి సందర్భంలో చెప్పింది ఏంటంటే ఒక 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా సాధించడానికి ఈ పర్యటనని మేము ఉపయోగించుకోబోతున్నాం అనేటటువంటి మాట కూడా చెప్పారు. కొంతమేరకు పెట్టుబడులు సాధిస్తున్నట్లుగా కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి డిస్కషన్స్ అన్ని ఒక్కొక్కటి అవుతున్నాయి. బట్ ఇదే సందర్భంలో ఇక్కడ రాజకీయాలు ఇంటర్నెట్ అర్థమవుతుంది. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక మాట చెప్పినాక ఇట్లాంటి ఆరోపణలు రావటం ఇదే ప్రథమం కాదు, ఇదే చివరి కాదు. అదే నా క్వశ్చన్ పాపారావు గారికి అదే క్వశ్చన్ అడుగుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే అది ఏమి పెట్టుబడులు రాలేదు, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు, స్వదేశీ సంస్థలే వచ్చాయి, MOUలు కుదుర్చుకున్నాయనంటూ విమర్శ అక్కడ వచ్చింది. కేటీఆర్ పైన కూడా విమర్శలు వచ్చాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పై కూడా విమర్శలు. పాపారావు గారు, ఇక్కడ మనం చూసిన ప్రతి సందర్భంలోనూ ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం పెట్టుబడులని ఆకర్షించడానికి వెళ్ళినా సరే ప్రతిపక్షం నుంచి వినిపించేది మాత్రం చాలా క్లియర్గా అవి కేవలం జనాలను మభ్యపెట్టడానికి చేసే ఒక ప్రహసనంగా మాత్రమే దాన్ని చూడాల్సిన అవసరం ఉందనే విధంగా. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అది ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే వెళ్ళినప్పుడు MOUలేమో వేల కోట్లకి, లక్షల కోట్లకి. ఎందుకంటే మనం 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన టోటల్ పెట్టుబడుల నెంబర్ చూస్తే దాదాపుగా 2.6 లక్షల కోట్లు వాళ్ళకి MOUలు అయినట్టుగా తెలిసింది. కానీ బట్ ఎన్ని గ్రౌండ్ అయినాయి, అవి ఎన్ని ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ అయినాయి, లేకపోతే దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందన్న విషయంపైన పెద్దగా ప్రజలకు సమాచారం లేకుండా అయిపోయిన నేపథ్యంలో ఎవరు ఏ MOU చేసుకున్నా సరే దాన్ని కేవలం జనాలకి చూపించే ఒక చిన్నపాటి ఒక యాక్టివిటీ లాగానే కనిపిస్తుంది అని చాలామంది వినిపిస్తుంది. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఒకటి ప్రధానంగా ఏంటంటే, అసలు పెట్టుబడుల గురించిన ఇంత చర్చ ఒకటి ప్రధానంగా ఏంటంటే, జాబ్స్ ఉండటం లేకపోవటం అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్న కాలంలో, పరిమితంగా మాత్రమే నిరుద్యోగం ఉన్న కాలంలో ఇది ఎంత పెట్టుబడులు ఎవరు తెచ్చారు అనేది పెద్ద చర్చనీయాంశంగా ప్రతి దఫా లేదు. కానీ ఇప్పుడు ఇది ఎంత పెద్ద చర్చనీయాంశం. CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎవరైనా పెట్టుబడుల కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి, ప్రభుత్వాలు అరేంజ్ చేసినా వాళ్ళు ఎంత పెట్టుబడులు తెచ్చారనేది ఇంత చర్చ, ప్రతిపక్షాలు ఏమీ తేలేదనే విమర్శలు చేయటం వెనక ఉన్నటువంటి కారణం ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగం అనేది భారీగా పెరుగుతుంది. ఈ గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అనే చర్చ అనేది జనాల్లోకి విపరీతంగా పర్కులేట్ అయ్యి వాళ్ళు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. దీని మీద ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడానికి దీన్ని జనాలు వింటున్నారు కాబట్టి ఈ సమస్య గురించి వాడుకుంటారు. అంటే ఓవరాల్ గా వ్యవస్థలో జాబ్స్ అనేవి 100% ఈ రోజు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థకి లేదు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆటోమేషన్ పెరుగుతుంది, అలాగే అవుట్ సోర్సింగ్, కొంత జాబ్స్ బయట వేరే దేశాలకు వెళ్ళటం జరిగింది. సరే, భారతదేశంలో కూడా ఈ రోజు అవుట్ సోర్సింగ్ పక్కన పెడితే, అంటే మనకున్న అవుట్ సోర్సింగ్ మెయిన్ గా సర్వీస్ సెక్టర్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్, సర్వీస్ జాబ్స్ వచ్చినాయి. ఆ జాబ్స్ కూడా ఇప్పుడు గ్యారంటీ లేని పరిస్థితి. ఓవరాల్ ధనిక దేశాల్లో అయితే అవుట్ సోర్సింగ్ వల్ల, ఆటోమేషన్ వల్ల, భారతదేశం లాంటి దేశాల్లో ఆటోమేషన్ వల్ల చాలా జాబ్స్ పోతాయి. కాబట్టి ఇది ఎండుగడ్డి. ఈ ఎండుగడ్డి మీద ఏమాత్రం ఏ చర్చ వచ్చినా మండిపోతుంది. రెండోది ఏంటంటే, ఇందాక నేను సరే పూర్తిగా విన్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఏదో ఇదిలో ఉండి సరే అయితే ఇక్కడ ఏంటంటే శేషు గారు చెప్పేదాన్ని ఏంటంటే వాళ్ళు విమర్శించుకుంటున్నారని చెప్పి, వీళ్ళు వీళ్ళని విమర్శిస్తున్నారు తప్పితే అనే దగ్గర ఆయన ఒక పాయింట్ కొంత అన్ఆన్సర్డ్ గా ఉంచనియండి, ఆన్సర్డ్ గా అయితే సరైన ఆన్సర్ గా ఏంటంటే, ఓవరాల్ గా ఆయన అనేది ఏంటంటే ఇది విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారనే దాని వెనక నేను అనేది ఏంటో ఒక ప్రశ్న. విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారు సరే, అయితే నిజంగా పెట్టుబడులు వస్తున్నాయో రావట్లేదు అనేది ఒక ప్రశ్న కూడా ఉంది. పైగా ఇక్కడ నిజంగా పెట్టుబడులు వస్తే విమర్శించేది అవుతుంది. ఎందుకంటే శేషు గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళైనా కొంత అవగాహన కలిగి ఉండాలి ఆ విషయంలో. జనాల విషయం పక్కన పెడితే అసలు నిజంగా ఎంత వస్తున్నాయి అనేది ప్రతిపక్షాలు విమర్శించడం పక్కన పెడితే
రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మీకు కనపడేది ఓవరాల్ గా మీకు రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిన పర్పస్ ఏంటి, పెట్టుబడులు తెస్తారని. కానీ ఆయన పెట్టుబడులు తేవటం విషయంలో పరిమితంగా ఉన్నారా, కాన్సన్ట్రేట్ చేస్తున్నారా దాని మీదే. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో వరల్డ్ బ్యాంక్ సమావేశమయ్యారు. ఆయన ఎవరో భారతీయుడు, నేను ఇక్కడ పేరు రాసి పెట్టుకున్నాను చూడాల. ఆయనతో వరల్డ్ బ్యాంక్ ఆయనతో సమావేశమయ్యారు, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన తర్వాత ఇక అసలు ఎటుకుడి మీరు రాసిన బ్రీఫ్ లోనే ఉన్నది కదా, ఆయన తమ్ముడి కోసం చేసుకున్న లావాదేవీలు ఏవి ఉన్నాయి అనేది. ఇక సరే ఆరోపణలు ఎన్ని రిపీట్ చేసినా అదొకటి. నేను అనేది ఒకటి, ఇప్పుడు ఆయన పోయింది ఏంటి, పెట్టుబడులు తెస్తానని పోయాడు. పోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ని మీట్ అవబోతున్నాడు అనేది నాకైతే తెలిసి నేను ఎక్కడ చూడలా. పోయాడు, అక్కడ ఆయనతో గంట సేపు కూర్చున్నాడు. ఈ గంటలోనే మూసీ రివర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి హెల్త్ అండ్ మన ఇది ఉంది కదా డయాగ్నాస్టిక్ సెక్టర్, దీనిలో సంబంధించి కానీ హైదరాబాద్ 4.0 ఇట్లా రకరకాల విషయాల్లో ఆయనతో ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. నాకు తెలిసి అయితే చంద్రబాబు తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్యాంకు మాట మనం ఈ రోజు వింటున్నాం. అవును, చంద్రబాబు తర్వాత మనం ఆ మాట ఇంతవరకు వినలా. మనం చంద్రబాబుని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న రోజు విమర్శించారు అందరూ విపరీతంగా. దాని మీద బుక్లెట్స్ కూడా వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. ఏదైతే అయింది అది అయిపోయింది ఆ శకం. తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో కూడా మనం ప్రపంచ బ్యాంక్ గురించి ఎక్కడా విన్నది లేదు. ఈ రోజు మళ్ళీ వింటున్నాం. వైఎస్ఆర్ ఇది మన టిఆర్ఎస్ కాలంలో కూడా మనం ఒక్క నిమిషం నాకు తెలిసిన ఒక చిన్న మొక్క కూడా చెబుతా. ఒక సీనియర్ జర్నలిస్టు, వృద్ధుడు ఆయన, పెద్ద ఆయన, రాస్తున్నారు అప్పుడప్పుడు కానీ పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నాకు స్వయంగా చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉండగా కూడా, అంటే చంద్రబాబు ఉండగా జరిగింది అది, రాజశేఖర రెడ్డి ఉండగా కూడా ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చారని, ఇక్కడికి వచ్చి వాళ్ళు సెక్రటేరియట్ లో మీట్ అయ్యారని. మీట్ అయ్యి వాళ్ళు అడిగింది ఏంటంటే సింగరేణి ఆర్టీసీ ప్రైవేటీకరణ గురించి అడిగితే రాజశేఖర రెడ్డి ససేమిరా నేను చేయనంటే చేయనన్నాడు వాటి ప్రైవేటీకరణ అనేది. ఆ రోజు వచ్చినటువంటి వార్త రాజశేఖర రెడ్డి గారికి స్వయంగా దగ్గరగా ఉండే ఒక జర్నలిస్ట్ నాకు చెప్పింది, నా సొంతగా చెప్పిందని చెప్పింది. కాబట్టి ఏంటంటే నిస్సందేహంగా ఈ రోజు ప్రపంచ బ్యాంకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయితే ఏం జరుగుతుందని మీరు అడిగితే ఇప్పుడు దానిలో వీళ్ళు కారణంగా చెబుతుంది ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లకి ఈ రోజు ప్రపంచ బ్యాంక్ ఇస్తుందట. చాలా విచిత్రమైనటువంటి వాదం. ఇంతకంటే తక్కువకి ఇచ్చేవాళ్ళు నేను నెట్ లో స్టడీ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా టైం లేక నేను చేయలేకపోయాను. ఇంతకంటే తక్కువకి, పైగా ఈ తక్కువ వడ్డీ రేట్ ఏమో కానీ విపరీతమైన షరతులు పెడతారు ప్రపంచ బ్యాంక్. ఈ రోజు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రపంచ బ్యాంక్ IMF అప్ అంటే జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు, తిరగబడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డి పోయింది పెట్టుబడుల కోసం అని ఇంకా ఆ చర్చ మనం పరిమితం అయ్యేటట్లయితే రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం పోలేదనేది ఈ రోజు కనపడుతుంది. ప్రపంచ బ్యాంక్ తో లింకప్ కోసం చంద్రబాబు తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనాలని లేకపోతే తెలంగాణ కనపడుతున్నటువంటి భయానకమైన వాస్తవం. దీనిలో జరగబోయే పరిణామాలు మరీ భయానకం. నరేష్ గారు, ఇప్పుడు ఇవాళ మొత్తం మీద మీ సైడ్ నుంచి వినిపించేది ఏంటంటే ఇప్పుడు సరే పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన ఒకటి జరుగుతుంటే ఇతరత్ర కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, కానీ మీరు మాత్రం కేవలం ఒక MOU దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన వాటిని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెట్టుబడి జరిగిన స్వచ్ఛ బయో ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో 1000 కోట్లకి సంబంధించిన ఇష్యూనే ఎక్కువ మీరు చర్చించడం ద్వారా ఆయన చేస్తున్న ఇతరత్ర కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నది ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. మీరు ఏమంటారు, అసలు మీ ఆరోపణ ఏంటి? మా ఆరోపణ ఏంటంటే, సరే మేము పార్టీగా ఆరోపణలు చేసినాం, కానీ ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా, ఒక ఆర్థికవేత్తగా పాపరావు గారు స్పష్టంగా చెప్పారు. వారికి ఏది ఉన్నా కూడా పార్టీతో సంబంధం లేకుండా మా తప్పైనా ఎవరి తప్పైనా ఉన్నట్టుగా చెప్పేటువంటి అలవాటు ఉన్న వ్యక్తులు మొదటి వరుసలో ఉన్నటువంటి వారు. అయితే మేమేమంటున్నాము, వారు వెళ్ళిన పర్యటన కేవలం పెట్టుబడుల ఆకర్షణ అని చెప్పి ఒక మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు తీసుకుని చెప్పి అపోహలు మాత్రం ఇవన్నీ ఏంటంటే వారు ప్రపంచ బ్యాంక్ తోని చేసుకోవడం అని చెప్పి వారు చెప్పినట్టుగా. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలు, అంటే వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద ఉన్నటువంటి కంపెనీలకు అక్కడి నుంచి ఏదో చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ప్రూఫ్తో సార్ చూపించినాం కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు దాని ఎందుకు స్పందించలేకపోతున్నారు? వారి అధికార ప్రతినిధి ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? అంటే అది నిజం. కాబట్టి 15 రోజుల కింద ఎందుకు స్వచ్ఛ బయో దాని మీద ఎందుకు రిజిస్టర్ అయింది, దాంట్లో వారి తమ్ముడు పేరు ఎందుకు, అన్న పేరు ఎందుకు ఉంది, వారు ఉన్నమాట వాస్తవమా కాదా, మరి వాటికి 1000 కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి యొక్క కెపాసిటీ లేక వాటి ఆర్థిక అంశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి పెట్టుబడి పెట్టేంత స్తోమత ఉందా, ఇవన్నీ ఏమీ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, ఏం చేయకుండా కేవలం వారికి ఉన్నటువంటి అనుబంధంతో, వారికి ఉన్నటువంటి
ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. అదే రకంగా దీని వెనుక ఉన్నటువంటి అమెరికా పర్యటన కానివ్వండి, ఇంకే పర్యటన కానివ్వండి, వారి కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కోసమే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైనట్టుగా ఒకటి సందర్భాల్లో మనం నిరూపించినాం. అది ఎందుకు నిరూపించామంటే స్వచ్ఛ బయో కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి నాయకురాలు, సీనియర్ నాయకురాలు, మంచి వక్త సుజాత గారు ఉన్నారు. వారిని అడుగుతా ఉన్నాను నేను, స్వచ్ఛ బయో కంపెనీ వారి పేరు మీద ఉందా, రిజిస్టర్ అయ్యి ఉందా లేదా? ఒకవేళ ఉన్నట్లయితే ఎందుకు ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఏ కంపెనీలో లేనటువంటి అనుమతులు ఈ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీనికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంది? అంటే వాళ్ళ అన్న తమ్ముడు ఉండడం బట్టే అదొక ప్రియారిటీనా, లేదంటే నిజంగా వారు చేసేటువంటి క్రమంలో ఉందా? అదే రకంగా అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పరిపాలనలో ప్రతి ఒక్కరిగా తప్పుగా చూపించే ప్రయత్నాలు చేశారు గతంలో, వారు ప్రతిపక్షం ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత. కానీ ఆగస్టు 2 జరిగినటువంటి సింకేశ్వర ఈ యొక్క దాన్ని వారం 10 రోజుల దాకా ఎందుకు వారం రోజుల దాకా ఎందుకు దాన్ని బయట తీయలేకపోయారు? దాని మీద డిస్కస్ చేద్దాం. అంటే ఏం లేదు, డిస్కషన్ డిబేట్ అవ్వకుండా కేవలం పెట్టుబడుల ఆకర్షణ దానికి సంబంధించి మాట్లాడదాం. మీరు అడిగిన ఆ ప్రశ్న కూడా ఖచ్చితంగా అడుగుదాం. దీనికి సంబంధించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి మీకు సంబంధించి మీరు అడగాలనుకున్నవి నరేష్ గారు? అవునండి, ఇంతే. అయితే పెట్టుబడులకు సంబంధించి కేవలం దానికి కన్ఫైన్ అవుదాం ప్లీజ్. నేను ఒకటే చెప్తా నరేష్ గారు. రైట్, మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకురాలు. సుజాత గారు, ఇక్కడ చాలా అంటే ఏమంటారు, ఇప్పుడు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో సమాధానం చెప్పాల్సింది మీరే. ఏంటి నిజంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళింది పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిందా, లేకపోతే ఆ వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన వ్యక్తుల్ని కలిసిన రెండో ముఖ్యమంత్రిగానో, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా కేవలం అది రికార్డుల్లోకి ఎక్కడం కోసమా? అక్కడ వాళ్ళు విధించే ఆంక్షల గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి కలవడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కొత్త తరహా సమస్యలు ఏమైనా తీసుకురాబోతున్నారన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. సో అదొకటి మీరు సమాధానం చెప్పాలి. రెండోది, అయితే స్వచ్ఛ బయోకు సంబంధించి కేవలం రేవంత్ రెడ్డి తమ్ముడు కాబట్టే ఆయనకి ఆ తరహా 1000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆయన చేతికి వచ్చిందని ఇవన్నీ కొన్ని ఆరోపణలు నిలుస్తాయి. ఈ రెండింటి మీద సమాధానం చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ సోదరులకి, అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేవంత్ రెడ్డి గారి సోదరుడు 1000 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతున్నాడు అనే మాటని నేనేం అబద్ధం పెడుతుండొచ్చు, 100% పెడితే తప్పేముంది. రేవంత్ రెడ్డి గారు మొన్న తెలంగాణ నుంచి యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఎన్ఆర్ఐ సమావేశంలో తెలంగాణని, ఎన్ఆర్ఐలకి ఆహ్వానం పలుకుతోంది తెలంగాణ, మీరు ఇక్కడ సంపాదించుకొని తెలంగాణలో 10 మందికి ఉపాధి కల్పించండి, మీ సంపాదించి మీరు మీ ఇండ్లు, మీ ఆస్తులు కేవలం మీరేదో మీ సొంతంగా మీరు జమ చేసుకోవడం కాదు, మీరు ఇక్కడ సంపాదించిన డబ్బుతో తెలంగాణలో 10 మందికి ఉపయోగం కలిగించండి, 10 మందికి ఉద్యోగం కల్పించండి, ఉద్యోగ అవకాశం కల్పించండి, తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న తెలంగాణలో ఉద్యోగం కల్పిస్తే గనక తెలంగాణలో ప్రజలకి, మీరు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది అమెరికాలో ఉంటారు కాబట్టి వారిని ఉద్దేశించి తెలంగాణకు ఆహ్వానం పలికారు. ఒకటి సోదరుడు నరేష్ సోదరుడు అంటుండు, రేవంత్ రెడ్డి గారు సోదరుడు కాబట్టి ఆయనకు అదే ప్రత్యేకతన అంటే, నేనంటున్నా ఈ రోజు మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ సోదరుడే కాదు, నరేష్ సోదరుడు కూడా మీ బంధువులే కానీ, మీకు తెలిసిన వాళ్ళే కానీ, మీరు కూడా ఎన్ఆర్ఐ, మీకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. ఎవ్వరు వచ్చినా సరే తెలంగాణకు 4గురికి ఉద్యోగం ఇస్తుంది అని అంటే ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాల మీరు పెట్టడానికి అవకాశం ఉన్న వాళ్ళైతే 100% అవకాశం ఇస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ వాళ్ళ డబ్బుని వాళ్ళు అక్కడ ఆస్తులు కొనడంగా తెలంగాణలో 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా అంటే తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏంది, ముఖ్యంగా ప్రతిపక్షంకి వచ్చినటువంటి బాధ ఏందో నాకు తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, అందులో రేవంత్ రెడ్డి గారి సోదరుడు అవ్వడమే చేసిన పాపమా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం? అందులో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆయన ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి గారి పేరే ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఆయన సోదరుడికి ఈరోజు తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడానికి ఒక ప్లాట్ఫామ్ చేసుకోవడానికి అమెరికా పోయినట్టు. ఏమి నేనంటున్నా, మీరే కాదు, హరీష్ రావు, కేటీఆర్ ఇంకెవరైనా వాళ్ళ బంధువులు యుఎస్ లో కానీ ఎక్కడ ఎన్ఆర్ఐస్ ఎక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళు వచ్చి మన తెలంగాణలో
ఒక 500 మందికి ఉద్యోగం కల్పిస్తాము అని ప్రభుత్వాన్ని అడగండి, బరాబర్ డెఫినెట్ గా ఇస్తుంది ప్రభుత్వం. వారేదో వాళ్ళ సోదరుడే కాబట్టి దానికి ఎలిమినేషన్ ఉంటది, లేకపోతే వాళ్ళ సోదరుడే కాబట్టి కానీ వాళ్ళ అంటే సోదరుడే కొద్దిగా అక్కడ తీసుకుంటున్నాడు అనే మాట మాత్రం పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్, క్వాలిఫికేషన్స్ అన్నవి కూడా ఇంపార్టెంటే కదా అన్నది మరొక పాయింట్. ఎందుకంటే దాని మీద మనం డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. ఒకటి మీరు గమనించాలి, సుజాత గారు ఒక ఆయన బ్రేక్ తీసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. సుజాత గారు ఆయన అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేసి తన రూపాయి పోగేసుకున్న డబ్బుతో తెలంగాణలో వచ్చి ఈ రోజు ఒక సంస్థ దాని మీద డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే 1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక కంపెనీ కేవలము 1 నెల ముందు మాత్రమే రిజిస్టర్ అయింది అన్నది ఇప్పుడు ఒక వినిపిస్తున్న మరొక ఆరోపణ. 1 నెలలోనే రిజిస్టర్ అయిన కంపెనీ ఇవాళ వచ్చి 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది అనగానే నమ్మేసి మనం దానికి సంతోషపడాలన్న ఒక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యం, ప్లస్ వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ఇష్యూస్ మనకు తెలిసి అలాంటి దాన్ని రాష్ట్రంలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు అనేది రెండో పాయింట్. ఈ 2 పాయింట్ల మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. సుజాత గారు, మనం బ్రేక్ వెళ్ళడానికి ముందు సేమ్ అదే ప్రశ్న. ఎందుకంటే 1000 కోట్లు పెట్టుబడి పెడుతోంది ఒక కంపెనీ వచ్చంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. కానీ పెట్టే కెపాసిటీ ఉందా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, కీలకమైన ప్రశ్న మాత్రం ఖచ్చితంగా జూలైలో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ ఇవాళ వచ్చి 1000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే కేవలం మీరు అది లెక్కల్లో రాసుకోవడానికి మాత్రమే అది పనికొస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు అన్నది ఇవాళ ఖచ్చితంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఒకసారి కంపెనీ పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారేమో. ఒక విషయం ఇంకోటి గమనించాలండి, ఆయన ఎన్ఆర్ఐ బిజినెస్ చేసుకుంటున్నాడు, డబ్బు సంపాదించాడు. మరి కంపెనీ స్థాపించాలి అని అంటే 10 ఏళ్ల కింద స్థాపించిన కంపెనీ కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ గా స్థాపించుకుని ఉండొచ్చు. పెట్టుబడులకి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది కాబట్టి అందులో ఈయన ఒకడు కూడా భాగస్వామ్యం కావాలనే కోరికతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యి వస్తున్నట్టు మనకున్నటువంటి విషయం, మనకు తెలిసినటువంటి విషయం. సరే, అందులో 10 మందిలో ఆయన ఉత్తరప్రదేశ్లో బార్ నడిపే ఒక ఆయన వ్యక్తి వచ్చి పెట్టుబడులు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఏమన్నా వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? తెలంగాణ ప్రభుత్వంలో నుంచి ఆయనకి ఏమన్నా రూపాయి తీసిస్తున్నామా? ఆయన డబ్బే, ఆయన కష్టార్జితమే. ఆయన అక్కడ విదేశాలకు పోయి చదువులు చదువుకొని ఆయన సంపాదించిన డబ్బుతోని ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడతా అంటున్నాడు. దానికి మనం వ్యతిరేకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సోదరుడు డబ్బులు పెట్టడానికి రెడీ అయ్యాడు. వాళ్ళ కుటుంబం కోసమే రేవంత్ రెడ్డి ఒక్క మనిషి కోసం అమెరికా వెళ్ళాలా అండి? ఒకవేళ నిజంగానే అగ్రిమెంట్ ఇక్కడ కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు చేయలేరా? ముఖ్యమంత్రి గారు అదే సందర్భంలో వరల్డ్ బ్యాంక్ రాష్ట్రంలోకి ఇది జరిగినటువంటి విషయము బహిరంగంగా జరిగింది. ఇది 4 గోడల మధ్యలో లేకపోతే ఎవరికి తెలియకుండానో దాచిపెట్టినటువంటి విషయం కాదు. దీన్ని ఒకవేళ ఆయన కెపాసిటీ లేదు, ఆయన చెయ్యలేడు అని అంటే నష్టం ఆయనకే తప్పించి తెలంగాణ ప్రజలకు గానీ ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఏకంగా మనం ఏమైనా ధరణి తీసుకొని పోయి ఇంకొకళ్ళకి అంటగట్టినట్ట? ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక కంపెనీ స్థాపిస్తే అందులో 500 మందికి ఉద్యోగాలు కల్పితం అవుతాయి. దాన్ని మీరు గగ్గోలు ఎత్తేసి ఏది లేదు, టాపిక్ డైవర్షన్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి అత్యధికంగా పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నారు. గతంలో మేము వెళ్ళినప్పుడేమో అసలు మేము పెట్టుబడులు దేవుడు ఎరుగు కానీ ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడ తీసుకొని వెళ్ళి వైట్ మనీ చేసుకోవడం కోసమే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేటీఆర్ వెళ్లేవాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా 4 మంత్రులతోని తాను కూడా వెళ్ళి బహిరంగంగానే అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. పాపరావు గారు, ఇక్కడ ఇదే ప్రశ్న. ఎందుకంటే నిజంగానే ఒక 1000 కోట్ల పెట్టుబడి వస్తుంది అంటే దాంట్లో నుంచి ఆ బొక్కలు వెతుకుతున్నారు తప్ప దానివల్ల వచ్చే నష్టం ఏంది, ఇప్పటివరకు జరిగిన నష్టం ఏంది, జరగబోయే నష్టం ఏంది అని దానిపైన ఎవరు డిస్కస్ చేయకుండా కేవలం ఆరోపణగా దాన్ని చేసి వదిలేస్తున్నారు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు ఒంటికాల మీద రిటర్న్ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అదే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మాత్రం దాన్ని కక్షపూరిత రాజకీయాలను ఇంకోటనో ఇవాళ డిస్కస్ చేస్తున్నారు. ఆ రెండింటిని ఎలా చూడాలంటారు? అర్థమైంది మేడం. ఇప్పుడు సుజాత గారు చెప్పేది సరే. ఏంటంటే 1000 కోట్ల పెట్టుబడుల, నిజమే అది 1000 కోట్ల పెట్టుబడుల దగ్గరికి వస్తే మరి 1000 కోట్ల పెట్టుబడుల కోసం అమెరికా పోయేదానికి అంత అవసరం లేదు. రెండోది, అసలు ప్రపంచ బ్యాంకు ఆయన గెలవటానికి పోయాడని కదా, అదొక ప్రధానమైన, అదే అసలు చెప్పలేదు, చెప్పకుండా అక్కడ కలిసి ఇన్ని జరుగుతున్నాయి అనేది. ఒక రకంగా ప్రపంచ బ్యాంకు మళ్ళీ దొడ్డిదావునా లేకపోతే రేవంత్ రెడ్డి గారు పరిచిన రెడ్ కార్పెట్ మీద తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అనేది. దీనివల్ల ప్రమాదాలు చాలా ఉంటాయి. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు ప్రపంచ బ్యాంకుని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, గొడవ చేస్తున్నారు, మాకు వద్దు వీళ్ళు అప్పు వద్దు వీళ్ళు వద్దని. అది రెండోది. ఇక్కడ మీరు కాలువ సుజాత గారు మామూలుగా నాకు తెలుసు చాలాసార్లు ఆ వీడియోలు చూస్తాను నేను, మామూలుగా మాట్లాడినప్పుడు చాలాసార్లు చూస్తాను నేను. మామూలుగా ఫైర్ బ్రాండ్ చాలా ఉన్నట్టు, అంటే ఎందుకంటే అంత దాటిగా మాట్లాడే వాళ్ళు అబద్ధాలు ఆడలేరు.
కాబట్టి వాళ్ళు అంత దాటిగా మాట్లాడట్లా. ఆమె దాటిగా మాట్లాడకపోవటమే కనపడుతుంది మనకి అక్కడ. ఆమె డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆమె ఆ మామూలు కూడుకోరు, చీల్చి చెండాడతారు అనేది తెలుసు నాకు. అసలు అంతగా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కాలువ సుజాత గారికే వచ్చింది. అసలు అంత మామూలుగా సాఫ్ట్గా ఉన్నారు ఇవాళ. అలా ఉండరామే, ఆమె నిజం అనుకుంటే అలాగే మాట్లాడతారు, దాటిగా అది లేదు. రెండోది మీరు గమనించండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి ఎన్ఆర్ఐ పెట్టుబడులు అంటే భారతదేశానికి ఎన్ఆర్ఐ పెట్టుబడి అంటే ఇక్కడి నుంచి పోయి అక్కడ ఉన్న వాళ్ళు అవును, ఇదే కదా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇది కాదు కదా అంత ముందు వచ్చిన పెట్టుబడులు బీఆర్ఎస్ హయాంలో, పోనీ అంత ముందు చంద్రబాబు హయాంలో, అంత ముందు ఇంకో హయాంలో వచ్చిన పెట్టుబడులు ఏం పెట్టుబడులు అండి? ఏం పెట్టుబడులు? అమెజాన్లోను వీళ్ళంతా ఎన్ఆర్ఐలా? ఒరిజినల్ అక్కడ టెక్నాలజీ కంపెనీల వాళ్ళ పెట్టుబడులు తెచ్చి ఇక్కడ పెట్టించారు. క్యాంపస్లు పెట్టుబడులు భారీ కంపెనీలు వచ్చినాయి. ఎన్ఆర్ఐ పెట్టుబడులు అంట వీళ్ళు అంటే రాకూడదని నేను అంటలా. ఎన్ఆర్ఐలు కూడా పెట్టుబడులు పెట్టాలి. దానికోసం ఇంత తల్లకిందులు అయిపోయి దానికోసం ఇంత ప్రచారం అవసరంలా. చాలా పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు ఉన్నాయి, టెక్నాలజీ కంపెనీలు చాలా పెద్దవి ఉన్నాయి, బిగ్ సిక్స్ ఏదో అంటారు వాటిని, అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా క్యాంపస్లు వస్తాయి. ఈ మధ్య గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్లు వస్తున్నాయి. అలాంటివి చాలా తెచ్చాడు కేటీఆర్. కానీ వాళ్ళు అడాబో కంపెనీ ప్రతినిధులు కూడా కలిసినట్టున్నారు. చాలా పెద్దవి వచ్చినాయండి. మీరు ఎట్లా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అడాబ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళని క్యాంపస్లు ఆయన ఉండగా, నేను అనేది ఆయన బ్లాక్ మనీ మార్చుకోవడానికి పోయాడంట. నాకు తెలియదు, నేను మాట్లాడిన విషయం. ఆయన బ్లాక్ మనీ మార్చుకున్నా కానీ కంపెనీలు అయితే మీరు అన్నట్లు నేను అంటారు ఆ మాట. అవి అయితే కంపెనీలు మాత్రం కళ్ళ ముందు ఇక్కడ హైదరాబాద్ లో జనాలు మాట్లాడుకుంటున్నారు ఎలా సమస్యలు. ఈ మధ్య చూడండి పేపర్లో, నేనే గబాలను గుర్తురాల, ఐటీ జాబ్స్ తగ్గిపోయినాయి ఈ సంవత్సరం ఈయన వచ్చిన 8 నెలల కాలంలో ఐటీ జాబ్స్ తగ్గినాయి. అలాగే ఐటీ పెట్టుబడులు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోయినాయి. ఎందుకు తగ్గుతున్నాయి? మీరు పెట్టుబడులు తెస్తామని చెప్పి ఎన్ఆర్ఐలు అని చెప్పి పోతున్నారు. తెలుగులో మాట్లాడదు అంట్లా. నేను బ్రహ్మాండంగా తెలుగు నాకు ఇష్టం, కానీ దాటి ఇంగ్లీష్లో మాట్లాడి అక్కడ కంపెనీలు, మరి అదే కదా ఇంగ్లీష్ వాడే కదా ప్రపంచాన్ని ఇప్పటికే వెళ్తుంది, ఇంగ్లీష్ భాషగా. ఆ పెట్టుబడులు తెచ్చేది లేదా? ఇక్కడ ఒక పక్కన ఐటీ ఉద్యోగాలు ఇంతకుముందు నిన్న మొన్నటి దాకా పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు విపరీతంగా వచ్చినాయి, పెరిగినాయి. దేశం అంతా మాంద్య వాతావరణం ఏర్పడుతున్నా. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఎక్స్పోర్ట్స్. మరి 8 నెలల్లో ఏమైంది? వాటన్నిటికీ డేటా ఉంది నా దగ్గర, ఇమీడియట్ గా బుక్ పక్కన ఉంది. కావాలని టైం పట్టుకు తీయడానికి, రౌండ్ లో టైం ఉంటే వీలైతే తీసి చెబుతాను ఎంత తగ్గినాయి ఐటీ పెట్టుబడులు. మరి ఇవన్నీ వదిలేసి మీరు నేను అనేది ఒకటే, మీకు రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, పార్టీలు. నాకు కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాను, వదిలేశాను. ఎందుకంటే ఇట్లాగే మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ నేను భుజాన్ని వేసుకుని పోయాల్సి వచ్చేది. మనకు అనవసరం, ఎందుకంటే ఆ తప్పులు చిన్నవి కాదు కదా. చిన్నవి అయితే మేలు ఎక్కువ జరిగితే వాళ్ళ వల్ల తప్పులు కొన్ని జరిగినా ముజాన మోస్తాం. కానీ తప్పులే ఎక్కువైపోయి మేలు తక్కువైపోయి సమాజానికి హాని చేసే పరిస్థితి పార్టీకి వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరం భుజాన మోస్తే కనుక మనకి కూడా రేపు పొద్దున ఏమాత్రం నిజాయితీ పరులం, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళం, జనాల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళం అలా మిగిలిన పాపారావు గారు అంటే అదే మీరు చెప్తున్న దాంట్లో మనం పార్టీల పేరుతో నష్టపోతాం. రైట్, మీరు చెప్తున్న పాయింట్లో దాన్ని ఒక్కదాన్ని నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఆ 1000 కోట్ల పెట్టుబడికి సంబంధించి మాట్లాడుతూ ఇవాళ అడోబ్కి సంబంధించిన ప్రతినిధులను కలిశారు. సో అది ఇంటర్నేషనల్ కంపెనీనే, దానికి అదృష్టమో దురదృష్టమో మన భారతీయుడే దానికి ఇవాళ హెడ్గా ఉన్నారు. సో ఆయన్ని కలిశారు, అక్కడ ఆయనతో మాట్లాడారు. తన దగ్గర నుంచి గురించి నాకేం ప్రాబ్లం అంటే, నేను ఆయన భారతీయుడు కావటం గురించి ఊరికే అన్నా భారతీయుడు అంటున్నాను ఎగ్జాంపుల్. అవునవును, ఎగ్జాంపుల్ ఏంటంటే అలా కలుస్తున్నారు. మనకి అప్పులకి అనేది ఈ చర్చ వల్ల పెట్టుబడుల కోసం పోయారా, అప్పుల కోసం పోయారా చెప్పండి. రైట్, ఎస్, వరల్డ్ బ్యాంక్ అయితే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. శేషి గారు, ఇక్కడ అదే అండి, ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏమొస్తుందంటే, మనకు నిన్నటికి మొన్నటికి మనం చూసాము, బంగ్లాదేశ్లో ఓవైపు అక్కడ ఇబ్బందులు స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రెస్పాండ్ అయింది వరల్డ్ బ్యాంకే. వరల్డ్ బ్యాంక్ రెస్పాండ్ అయిపోయి మా అప్పుల సంగతి ఏంది, దాని సంగతి ఏందని మాట్లాడే పరిస్థితి మనం చూసాం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనకేమైంది, ఒకటి ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల రూపాయలు అక్కడ అమరావతి కట్టడానికి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తామనే విధంగా ఒకటి మాట్లాడడము. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు అయితే కలుస్తున్నాయి. ఒకటి కంపల్సరీ పాపారావు గారు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అక్కడికి వెళ్ళి కలిసి వచ్చారు అనే పాయింట్ దాదాపుగా గత దశాబ్ద కాలంలో మనం కూడా ఎక్కడ విన్నట్టుగా నాకు కూడా గుర్తులేదు. మీరేమంటే సబ్జెక్ట్ కరెక్షన్ మీరు చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో వస్తున్న ఇతరత్ర పెట్టుబడులు కాకుండా ఈ పెట్టుబడి మీద, లేకపోతే ఈ 1000 కోట్ల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యేలా కాకుండా మిగిలిన వాటిని వీళ్ళు ప్రచారం చేసుకోవడంలో, లేకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారన్నది ఒక ప్రశ్న అయితే అందరికీ వినిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ ఫెయిల్యూర్ సమస్య కాదు, కానీ ఒక్క విషయంలో నేను పాపారావు గారితో ఏకీభవిస్తాను. ప్రపంచ బ్యాంకు షరతులు నష్టం చేస్తాయనేటటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ తక్కువగా ఉంటుంది. వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ తక్కువగా ఉండటం వల్లే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు దేశంలో పెట్టుబడులు వచ్చినా గానీ
ఆ పెట్టుబడులు దేశంలో ఉన్నటువంటి యూత్ కి ఉపయోగకరంగా ఉండట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇవాళ వరల్డ్ బ్యాంక్ ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత, ఈ లిబరలైజేషన్ పాలసీస్ వచ్చిన తర్వాత మనం వరల్డ్ బ్యాంక్ షరతులు నష్టం చేస్తాయని ఇప్పటికి కూడా మాట్లాడుకోవటం అంటే మనం పెట్టుబడులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేది అంత సహేతుకమైనటువంటి అంశం కాదు. ఇవాళ అబ్రాడ్ లో, అమెరికాలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి అంటే ఫ్యూచర్ స్టేట్, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాము, మీరు అక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మీకు కల్పిస్తామనేటటువంటి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. దానితో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఎందుకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించిన వాటికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం అనేది. సో దట్ రెండు ముఖ్యమైనటువంటి అంశాలను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ముందు పెట్టారు. ఒకటి ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, రెండోది నెట్ జీరో సిటీని మేము డెవలప్ చేస్తున్నాం అనేటటువంటి రెండు అంశాలు. ఈ రెండు అంశాలు ఇప్పటి వరకు తెలంగాణలో లేవు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రొజెక్షన్ మీకు అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ముందు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము ఈ ప్రాజెక్ట్స్ మా తెలంగాణలో తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ని మీరు చూడండి, మీరు రండి, ఆ ప్రాజెక్ట్స్ కి మీకు ఏ విధమైనటువంటి సహకారం ఇస్తారనేది. ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగలేకపోతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా అనేది వేరే విషయం. కానీ మనం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని కలవటమే తప్పన్నట్టు, ప్రపంచ బ్యాంకు ముందు మన ప్రాజెక్ట్స్ ముందు పెట్టడమే తప్పన్నట్టుగా అనేది ఇప్పుడున్న పరిస్థితులలో సరైనటువంటి అంశం కాదనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఇంకొక కీలకమైనటువంటి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారండి. ఏంటి అని అంటే ఐటీ సర్వ్ కాన్ఫరెన్స్, అంటే ఐటీ సంస్థల అసోసియేషన్ లో కూడా పాల్గొని మా దగ్గర పెట్టుబడులు పెట్టడానికి మేము ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మీ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం, స్టెప్స్ తీసుకుంటున్నాం, మీరు పెట్టుబడులు పెట్టండి అని అన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ పర్యటన పైన వస్తున్నటువంటి విమర్శలు ఎక్కడ అంటే, ఒకటి స్వచ్ఛ బయో పైన వస్తుంది, రెండు వాల్ష్ కర్ర మీద వస్తుంది, రెండోది గోధి ఇండియా మీద వస్తుంది. వీళ్ళ మొత్తం పెట్టుబడులు కలిపితే 2,000 కోట్ల రూపాయలు కూడా కాదు. కానీ ఇప్పటి వరకు మనం ఎంఓఐలు అయినటువంటి ఒక వాటిని కనుక చూస్తే కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సిజిఎం, ట్రైజన్ టెక్నాలజీ ఏఐ, హెచ్సిఏ హెల్త్ కేర్, కార్నింగ్ ఫార్మా గ్లాస్ ట్యూబ్స్, వివెంట్ ఫార్మా, కామ్కాస్ట్, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక హోల్డ్ ఉన్నటువంటివి, ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి ఉన్నటువంటి సంస్థలతో కూడా పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. మనం వీటిని మరుగున పెట్టేసి ఒక స్వచ్ఛ బయో అన్నటువంటి సంస్థ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి ఒప్పందం జరిగింది. అది రేవంత్ రెడ్డి తమ్ముడు రెండో పార్ట్నర్ గా ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనం ఎట్లా చూడాలి దీన్ని అని అంటే ఒక రాజకీయ విమర్శగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టేట్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే వస్తున్నటువంటి పెట్టుబడులలో ఏ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఏ పెట్టుబడులు తెలంగాణలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఇవ్వగలుగుతాయి, ఏ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ వస్తుంది అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ అంశం అవుతుంది. కానీ రాజకీయం చేసేటటువంటి విమర్శలు బీఆర్ఎస్ చేయొచ్చు, బీజేపీ చేయొచ్చు, ఇంకొకళ్ళు చేయొచ్చు. బట్ నాలాంటి వాడు ఆ చిన్న అంశాన్ని పట్టుకొని ఇది తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణకు ఉపయోగకరంగా లేదు అని నేను అనజాలను. ఎందుకనంటే ఈ ఆరోపణల కంటే కూడా పెద్ద ఎత్తున పెద్ద కంపెనీలతోటి ఒప్పందాలు జరుగుతున్నాయి. బట్ ఆ ఒప్పందాలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి అల్టిమేట్ గా డెవలప్మెంట్ కి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. బట్ వాళ్ళు చెప్తున్నటువంటి 20,000 30,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాయా? చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కి బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ చేయలేకపోతే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కోసం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నట్లు అవుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలు అన్నిటిలో ప్రాథమికంగా మనకు కనపడినటువంటి అంశం ఏంటి అని అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా కనపడుతుంది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ తక్కువ కనపడుతుంది. రాష్ట్రం ఇచ్చేటటువంటి విలువైన భూములు వాడుకుంటున్నారు, రాష్ట్రం ఇచ్చేటటువంటి విలువైన ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు, రాష్ట్రం ఇచ్చేటటువంటి అనుమతులు వాడుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం జరగట్లేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన ఒక అంశం ఏంటి అనంటే ద ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ ఒక కొత్తగా కనపడుతుంది, ఒక న్యూ స్ట్రాటజీగా కనపడుతుంది. బట్ ఆ ఫోర్త్ సిటీ గనక ఎక్స్పాన్షన్ అయితే, మీకు హైదరాబాద్ గనక ఎక్స్పాన్షన్ అయితే చాలా మంది కింది స్థాయి ప్రజలకు కూడా ఉపయోగం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం బట్ ఒకటి ఎంప్లాయ్మెంట్
రెండోది హైదరాబాద్ సిటీ విస్తరణ, మూడోది కింది వర్గాలకు ప్రయోజనం జరగాల ఆ విస్తరణ వల్ల. Right. ఇది జరిగితే Yes. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఖచ్చితంగా. ఆమోదయోగ్యంగానే ఎస్ ఉంటాయి. నరేష్ గారు, ఇక్కడ మీరు అధికారంలో ఉన్న దాదాపు 9.5 సంవత్సరాల్లో 2.6 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దాన్ని ఎంత గ్రౌండ్ అయిందనేది ఒక క్వశ్చన్ పక్కన పెట్టేస్తే, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత 8 నెలల్లో దాదాపు 32,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు అయినాయి. వాటిని కూడా గ్రౌండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది అయితే వినిపిస్తుంది. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఏదో ఒక్క పాయింట్ను పట్టుకొని తద్వారా ఏం పెట్టుబడులు రావట్లేదు, ఈ రాష్ట్రము తిరోగమనం పాలవుతుంది అనే విధంగా మీరు ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని నిరోధిస్తున్నారన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఏమంటారు? అయితే శేషు గారు చెప్పింది నిజం, 100% నిజం. వారు చెప్పినట్టు కరెక్టే, వారు చెప్పినటువంటి వాటిని కూడా ఎంఓ చేసుకున్నారు. కానీ అన్ని నిజాలు చెప్పట్లేదు. వారు చెప్పిన మాటలన్నీ నిజాలే, కానీ వారే అన్ని నిజాలు చెప్పట్లేరు. నేనేమంటా ఉన్నాను, ఈ రోజు హైదరాబాద్ అనేది వాళ్ళు చెప్పిన కంపెనీల స్థాయిలో మనం వెళ్ళి అమెరికాలకు ఒప్పందం చేసుకున్న పరిస్థితి హైదరాబాద్ లేదు. ఈ రోజు ప్రపంచ స్థాయి కంపెనీలే మన దగ్గరకు వచ్చి అక్కడ చేసుకోవాల్సిన పరిస్థితిని ఆ ప్లాట్ఫామ్లని దాటిపోయినాం మనం. దాటిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న కంపెనీల దగ్గరికి వెళ్ళి మీ మీద గొప్ప, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏ ఒక్క కంపెనీ సరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి కంపెనీలు మన దగ్గర రావడానికి ముందుకు వచ్చిన కంపెనీ ఒక్క పేరు చెప్పండి. మేము చెప్తాం, అమెజాన్, గూగుల్, ఈ తర్వాత యాపిల్, ఇట్లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినప్పుడు అదొక రీజన్ ఉంటుంది తప్ప వీరు చెప్పిన కంపెనీలు అన్నిటికీ హైదరాబాద్కి వచ్చి వాళ్ళకు కాల్ చేసి హైదరాబాద్కి వచ్చి ఎంఓఏ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. వారు అమెరికాకి వెళ్ళినాము, మేము ఇంత పెద్ద పెద్ద ఎంఓఏ చేసినాము, వీటి ముసుగులో అంటే వారు చేసినటువంటి ముసుగులో ఇవన్నీ కలుపుకోపోవడం కోసం, ఒకటి ప్రపంచ బ్యాంకు దాన్ని పక్క తప్పియడం కోసము, రెండవది తమ్ముడికి 1,000 కోట్ల రూపాయలు దాని మీద మన రాష్ట్ర లబ్ధి చేకూర్చే ఉన్నాయో వనరులు ఉన్నాయో వాటిని పక్కకు పట్టేయడం కోసం చేస్తా ఉన్నారు తప్ప మీరు చెప్పిన నిజం కాదని మేము అంటలేం కదా. కానీ మీరు చెప్పిన పెట్టుబడులు ఈ రోజు హైదరాబాద్కు యుఎస్కి వెళ్ళి ఒప్పందం చేసుకునే పరిస్థితుల్లో హైదరాబాద్ లేదు. అంతకంటే పెద్ద పొజిషన్ లో ఉంది. ఈ రోజు మన ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచ నగరాలతో పోటీ పడాలి, ప్రపంచంలో ఇంకా గొప్ప కంపెనీల కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప నేను దాంట్లో 500 కోట్లు పెట్టించాం దీంట్లో ఆ స్థాయి లేదు. ఈ రోజు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో 30,000 ఉన్నటువంటి వాటిని ఐటీ ఎక్స్పోర్ట్స్ ని ఈరోజు లక్షలకి వెళ్ళిపోయినా. మీరు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మీరు ఇంకొక సమాధానం చెప్పాలి. అంటే ఎర్లీ 2000s గూగుల్ అనే కంపెనీ హైదరాబాద్కి వచ్చేసింది. కానీ ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన క్యాంపసెస్ కానివ్వండి, ఎక్స్పాన్షన్స్ అన్నింటినీ మీరు ఆ రోజు ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా చెప్పుకున్నారు. అదానీ కంపెనీ పక్క రాష్ట్రంలో పెడతాన్న పెట్టుబడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వెంటనే దాన్ని కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా గతంలో చెప్పుకున్నారు. కానీ అదే తరహా ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుంటే దాన్ని తప్పు అని మీరు ఎలా అనగలుగుతున్నారు? ఎందుకు అంటున్నారు? మేము ఏమంటా ఉన్నాం, ఆనాడు అదానీ కంపెనీ కోసం ప్రయత్నం చేసినాము. మా పార్టీ వైఖరి ఆ రకంగా ఉంది, మా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆ రకంగా ఉంది. కానీ ఆదాని కోసం ప్రయత్నం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీనేమో పార్లమెంట్ లో దొంగ కంపెనీ దొంగ ఆదాని అంటారు. అదే పార్టీ నాయకుడు, అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఆదాని కంపెనీలు మంచి మా దగ్గర పెట్టుబడి రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? ద్వంద్వ వైఖరి ఎందుకు? ద్వంద్వ విధానం ఎందుకు? ఈ రకమైనటువంటి వాటిని కన్ఫ్యూజన్ ని వీటిలో అంటే వారి ఒక పార్టీకి ఒక వైఖరి లేదు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వైఖరి లేదు, కేవలం వారి యొక్క స్వలాభం కోసము, కుటుంబ లాభం కోసం మాత్రమే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. గూగుల్ లాంటి కంపెనీ చెప్పండి, మీరు కొత్త క్యాంపస్ చెప్పినటువంటి మాట ఏదైతుందో దాన్ని ఎందుకు మీడియా కూడా ఎందుకు దాన్ని హైలైట్ చేయలేకపోతా ఉన్నాం, మనము ఎందుకు వారిని ప్రశ్నించలేకపోతా ఉన్నాము? ఖచ్చితంగా ఇది రాబోయే రోజు చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే మీరు నిజంగా ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రజలకు చెప్పి వెళ్ళలేదు? ఎక్కడికైతే వెళ్తా ఉన్నారో ప్రపంచ బ్యాంక్ సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పు కాకపోవచ్చు కాక, శేష్ గారు కూడా ఒకసారి మనం సమర్థిద్దాం, తప్పు కాకపోవచ్చు కాక ఎందుకు చెప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడది? ఎందుకు ఎజెండాలో లేకుండా అది కలవాల్సిన పరిస్థితి ఏర్పడది? ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దానివల్ల లాభాలు ఏంది, నష్టాలు ఏంది ఈరోజు మీరు ముందే చెప్పారు, ఇంతకంటే ముందే మీరే చెప్పారు. బంగ్లాదేశ్ లాంటి ప్రభుత్వము మొత్తం దేశం మొత్తం వినాశనం అయిపోతా ఉంటే ఈరోజు ప్రపంచ సంస్థలు ఏమడుగుతా ఉన్నాయి, మా పరిస్థితి ఏంది, మాది ఎట్లా రికవరీ చేసుకోవాలంటే అడిగిన పరిస్థితి. మరి అట్లాంటి కంపెనీల దగ్గర మనం వెళ్ళి మన రాష్ట్రాన్ని దేశాన్ని తగలబెట్టే విధంగా ముందుకు పోదామా? లేకపోతే రైతు రాజుగా చేసుకోవాలి, లేకపోతే మనకు ఉన్నటువంటి వనరులను వాడుకోవాలి, మనకు ఉన్నటువంటి నీటిని వాడుకోవాలి, మనకు ఉన్నటువంటి విద్యుత్తును వాడుకోవాలి, ఈ రకంగా ఎదిగి మనం డెవలప్ కావాలన్నటువంటి ఈ పాలసీని ప్రజల ముందు ఉంచుదామనేది వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, సుజాత గారు మీరే సమాధానం చెప్పాలి. ఎస్, మొదటిది కీలకమైన అంశము ఖచ్చితంగా వరల్డ్ బ్యాంకుకి సంబంధించింది, చాలా కీలకమైన అంశం. మిగిలినవన్నీ పెట్టుబడులు వచ్చాయా వెళ్ళాయా అనేది పక్కన పెడితే ఏంటంటే వరల్డ్ బ్యాంకు మన రాష్ట్రాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఇచ్చేది కొద్దిగా అమౌంట్ అయినా, లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నదో, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నదో, లేకపోతే వాళ్ళు ఇస్తున్న లోనో ఒక్కదానికి సంబంధించిందైనా సరే రాష్ట్రంలో ఉన్న చాలా డెసిషన్స్ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది చాలామందిలోనూ ఒక అనుమానం. ఎస్, నరేష్ సోదరుడు అంటున్నాడు అసలు ఎజెండాలో లేదు వరల్డ్ బ్యాంక్ ని కలవడానికి.
అని అన్నారు. అక్కడికి వచ్చినటువంటి అపాయింట్మెంట్ చూసుకొని వెళ్ళి కలవడం లోపల వెళ్ళినప్పుడు పనిలో పని కలవడం తప్ప ఎజెండాలో పెడితేనే కంపల్సరీ వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు అనే రూల్ ఎక్కడైనా ఉందా? అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ లేకపోతే వచ్చినటువంటి అపాయింట్మెంట్స్ ను తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్కరు వెళ్ళలేదు, అక్కడికి 3 మంత్రులు కలిసి వెళ్ళారు. ఇలా మనం అవసరం లేని చోట మనము ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసి ఇప్పుడు ఏమన్నా వరల్డ్ బ్యాంక్ తో మనకి ఏమన్నా టైఅప్స్ జరిగినాయా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చలు జరపడం జరిగిన తర్వాత అదేమన్నా మనకు తీసుకునే విధంగా ఉంది, మన కండిషన్స్ తప్పుగా ఉన్నాయి, మనం కండిషన్స్ అప్లై చేసుకోకుండా మనం తీసుకొని రేపు పొద్దున తెలంగాణను తాకట్టు పెట్టే విషయంలో ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా యాజ్ ఏ తెలంగాణ వాసిగా, భారతదేశ నివాసిగా నేను డెఫినెట్ గా ప్రశ్నించే అవకాశం ఉంటది, అడగాలి కూడా, అడుగుతాను పార్టీలకు అతీతంగా. కానీ కేవలం కలవడమే తప్పు కింద ఇవ్వడమే పాపమైనట్టు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు, తెలంగాణలో వస్తున్నటువంటి ఎన్నో మంది కంపెనీలతో రేవంత్ రెడ్డి గారు టైఅప్ చేసుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీలతో. అందులో కనపడినటువంటి సత్యము కేవలం 1000 కోట్లు 1500 కోట్లు ఇక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి ప్రచారం చేసి తెలంగాణకి పెట్టుబడులు రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి, అంటే కేవలం ప్రచారం తెలంగాణకు 1000 కోట్ల అనే ప్రచారం ముందు కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఈరోజు యాపిల్ అంట, లేకపోతే జొమాటోనంట, ఇంకోటి ఏదో చెప్పాడు, జొమాటో కాదు సారీ, ఇంకేవో 2-3 కంపెనీలు నరేష్ సోదరుడు చెప్పిండు. అవి ఎప్పటి నుంచో కాంగ్రెస్ హయాంలో ఎస్టాబ్లిష్ అయ్యి, అంటే టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మీరేమి ఈరోజు తెలంగాణలో ఐటీ సంస్థల్ని మీరు పుట్టించింది కాదు, ఐటీ సంస్థల్ని నిర్మాణము చేసింది కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రాష్ట్రాల్లో అప్పుడు ఉన్నటువంటి హైటెక్ సిటీని నిర్మాణం మన చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత కంటిన్యూగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అది ఇంకా అభివృద్ధి జరిగి ప్రపంచమే మన వైపు చూసేటటువంటి స్థితిలో ఆనాడే వచ్చింది. మీరు మీ హయాల్లో ఎంతో మంది ఇక్కడ పిలిస్తే మన దగ్గర వచ్చి సంతకాలు పెట్టిపోయే పరిస్థితి మీరు ఉంచలేదు ఈ రోజు రాష్ట్రాన్ని. ఆ రోజు ఉంచినటువంటి పరిస్థితిలో మీకు పెట్టుబడులు మీ హయాంలో వచ్చినాయి. కానీ ఈ రోజు తెలంగాణ మళ్ళీ మా చేతిలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం మీరు అప్పుల పాలు చేసి ఉన్నారు. ఈ రోజు విదేశీ పెట్టుబడులు డెఫినెట్ గా తెలంగాణకు అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగ యువత అల్లాడుతుంది. ప్రభుత్వ పరంగా పూర్తిగా లక్షల మందికి ఉద్యోగం ఇయ్యలేం, ఎంత వేకెన్సీ ఉందో అంతేనే ఇయ్యగలుగుతాం. కానీ కనీసం ప్రైవేట్ సంస్థలలో నిరుద్యోగ యువత నిరుద్యోగంగా ఉండకుండా, కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆసరాగా లేకుండా, కుటుంబాన్ని ఆదరించకుండా ఉండలేని పరిస్థితి. ఈ రోజు చదువుకున్న వ్యక్తిని కనీసం ఈ పని కూడా పోలేనటువంటి అదే సందర్భంలో ఇప్పుడు శేషు గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, మీరు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇప్పటిదాకా జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ఏంటి, లేకపోతే ఎక్స్టెన్షన్స్ తీసుకొచ్చే క్రమంలో దానివల్ల కొత్తగా రాష్ట్రానికి వస్తుంది ఏంటనే విషయంలో మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారన్నది కూడా ఒక అనుమానం అయితే అందరిలో ఉంది. అసలు ఇప్పుడిప్పుడే ఎంఓయూలు అవుతున్నాయి. అవి ఎంత అది అయ్యాక ఎస్టాబ్లిష్ అయ్యాక ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినాక చెప్తారు. కానీ ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అంటే ఈ రోజే 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాము అని ఒక అంచనాకు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా లాభం సంపాదిస్తారు, మీరు మొత్తం మీరే లాభం తీసుకుంటారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వనరులు ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వంకి ఏం మిగులుతుంది అనే మాట మాట్లాడేటప్పుడు నరేష్ సోదరుడికి అంటాను నేను, మీరు యశోదాకి ఇచ్చినటువంటి భూమి విలువ ఏందో ఒక్కసారి తెలుసుకోండి. మీరు 100 కోట్ల విలువ చేసేటటువంటి 1 ఎకరా మీరు అమ్మేసి పక్కన ఉన్నటువంటి 3,000 ఎకరాలకి గండి కొట్టి ధరణిలో పేర్లు మార్చి బినామీల పేర్ల మీద మార్చుకున్నటువంటి మీలాంటి వ్యవస్థ మాది కాదు. 10 మంది ముంగల్నే 10 మందితో చర్చ జరిపి 10 మంది ముంగల్నే ఎంఓయూలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆన్లైన్ లో అందరికి కనబడుతుంది, ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళకి ఈ రోజు మేము ఏం చేస్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది డే టు డే అప్డేట్ ఉంది. ఇదే గత ప్రభుత్వంలో విదేశాల దగ్గరికి వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు ఎంతమంది తెలంగాణ మంత్రులు వెళ్ళేవాళ్ళు, తెలంగాణకి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయని కేటీఆర్ వివరంగా మీడియా ముందు గానీ మంత్రులు గానీ మాట్లాడినటువంటి సమయం ఉందా? ఒక్కసారి అన్నా వేరే మంత్రులను చర్చలు జరిపి మిగతా కంపెనీలతో మాట్లాడినటువంటి విషయం మనం గమనించినామా? కేవలం ఒక్కోడే వెళ్ళిపోతాడు, ఒక్కోడే తెసుకొని వస్తాడు. ఇవి కదా మనం కనిపించినాయి. ఈ రోజు వచ్చి పెద్ద మాటలు చెప్తుంటే ఈ రోజు జనాలు నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినటువంటి పార్టీ ఇంకా ఈ రోజు తెలంగాణ సంపద గొల్లు చేసినటువంటి
సబ్మిషన్ అండి. ఒకటే ఎస్ మాట. నరేష్ గారు ఎస్ నేను ఏమంటా ఉన్నాను, ఒక్కరే వెళ్ళారు ఒక్కరే తీసుకొచ్చారు అంటున్నారు. అసలు అంటే ముఖ్యమంత్రి ప్రతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చిదంబరం గారు. అసలు అసలు అంటే గత ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి పోనే లేదు కదా, కేటీఆర్ కదా అన్నిటికీ పోయేది. శాఖలు ఎందుకు, వాటి ఎందుకు? ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి అవును. No. చాలా వ్యవస్థ ఉంది. రైట్ కంక్లూజన్కి వెళ్దాం మనం, కంక్లూజన్కి వెళ్దాం. ఎస్ కంక్లూజన్ నరేష్ గారు అంటే Yes, మీరు నేను ఒకటి చెప్పనియండి, నన్ను చెప్పనియండి. Yes, last point, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి వెళ్లాల్సిన అవసరం లేదు అంటే, అవును ఆఫ్ కోర్స్ తెలంగాణ తన పెయిన్ గా భావిస్తున్నాడు. ఈ రోజు తెలంగాణలో పెట్టుబడులు తేవాలి, తెలంగాణ నిరుద్యోగ యువతని నిర్మూలన చేయాలి, నిరుద్యోగం లేకుండా చేయాలని ఆలోచనతో తన ఇంటిని తను చదువుకుంటేనే బాగుంటది, పక్కింటి వాళ్ళు వచ్చి చదివితే బాగుండదు అని చెప్పి తన ఇంటిని తను చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళి తన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిరుద్యోగ యువత లేకుండా చేయడం కోసమే వెళ్తున్నారు తప్పించి, మీరు ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగస్తులను వదిలేసిన తెలంగాణలో ఆ యువత అంతా ఎక్కడ పోవాలి? మీరు నలుగురితో డ్రామా చేసినట్టు ఈరోజు తెలంగాణలో నిజమైన నిరుద్యోగం ఉండకుండొద్దు, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు దొరకాలి ఏదో ఒక రకంగా, ఏదో ప్రభుత్వం చేస్తుంది ఇది. రైట్ నరేష్ గారు, గతంలో మీరు అయితే ఇప్పుడు విమర్శిస్తున్నారు బాగానే ఉంది, కానీ గతంలో కేవలము కేటీఆర్ ఇట్లాంటి పర్యటనలకు వెళ్ళేవాళ్ళు, కేసీఆర్ అసలు ఫామ్ హౌస్ దాటి పాలనకే రాలేదు, ఇంకా అంత దూరం ఎక్కడికి వెళ్తారు అన్నది కూడా ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఇవాళ అదే మాటని కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఆయన కమ్యూనికేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు మీ సీఎం అంటే మీ పార్టీ అధ్యక్షుడు సీఎంగా ఉన్నాడు అసలు బయటికి రాలేదన్నది కూడా ఒక ఆరోపణ ఉంటుంది. దానికి కంక్లూజన్ షార్ప్గా ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇవ్వాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టి ఉన్నటువంటి నోటిఫికేషన్ విషయాలను పక్కన పెట్టి తెలంగాణలో యువత గురించి వాటి గురించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేక, ఇక్కడ వసతులు సరిగ్గా లేకుండా, ఇక్కడ కంపెనీలు నీరు లేక, కంపెనీల కరెంట్ లేకుండా ఇవన్నీ ఇబ్బందులు ఇక్కడ పెట్టుకొని మేమేదో చేయడానికి పోతున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారంటేనే అదొక హాస్యాస్పదం. గారు ఒక్కరు పోయినట్టు చేసినటువంటి పనిని ఇప్పుడు వారు చెప్పినట్టుగానే 3 మంత్రులు ఒక ముఖ్యమంత్రి పోయి కూర్చుంటేనే అవుతుంది అంటే ఇక్కడ కేటీఆర్ గారి సామర్థ్యం ఎంతో. ఎవరి సామర్థ్యాన్ని తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటుండే, అంతిమంగా ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు కదండి. రేవంత్ రెడ్డి గారు సోదరులు పట్టుకొని అమెరికా పర్యటన పోయే బదులు మిగతా వాళ్ళు మీలాంటి వాళ్ళ మీద ఉన్నారు కదా, మరి మీలాంటి వారిని తీసుకోపోలేదు. ఆయన అక్కడే ఉన్నారులేండి, ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు. రైట్ శేషి గారు కంక్లూడ్ చేద్దాం. 150 మంది పోయిన ఒక్కరిద్దరు పోలేదు, చాలా మంది పోయినరు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరెవరు పెట్టుబడులు పెట్టడానికి ముందరకు వస్తారో అందరినీ ఒకతాటికి తీసుకురావడానికి. శేషు గారు మీరు అన్నట్టుగా ఇక్కడే ఉండి చేసే వాటిని కూడా అక్కడ దాకా వెళ్ళి చేయడం ద్వారా అంటే ఎంతో కొంత ఆ దేశంలో ఉన్న మన దేశ ప్రజలు కానివ్వండి, లేకపోతే మన దేశకు సంబంధించిన పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసిందనే యాంగిల్లో దాన్ని ఎందుకు చూడకూడదు అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడే కూర్చొని చేసుకుంటే మీరు అన్నట్టుగా కాల్ చేస్తే ఈయన క్యాబిన్కే వస్తారు, అక్కడే జరిగిపోతుంది, మనం లోకల్ మీడియాలో దాని గురించి డిస్కషన్ చేస్తామో చేయమని కొంచెం పక్కన పెట్టేస్తే. కానీ అక్కడికి వెళ్ళడం ద్వారా ఇంటర్నేషనల్ ఒక ఎక్స్పోజరు, ఎందుకంటే అక్కడ లోకల్ మీడియాతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారన్నది ఒకటి. రెండోది మన దేశానికి సంబంధించిన ఇతరత్ర పారిశ్రామికవేత్తలతో ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఆ యాంగిల్ ఎందుకు చూడకూడదు అన్నది ఒక పాయింట్. మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకటి, రాజకీయాలు ఎలా ఉన్నా, ఆరోపణలు ఎలా ఉన్నా, విమర్శలు ఎలా ఉన్నా, హైదరాబాద్ స్థాయి పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు పెరగాలి అనేటటువంటి విషయానికి మనందరం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశమే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దగ్గరికి పోకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని హైదరాబాద్ రమ్మంటే ఎలా ఉంటుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక స్టాల్. మనం అక్కడికి వెళ్ళి మన స్టాల్ పెట్టుకోవడం ద్వారా మనం పరిచయం అవుతాం ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులకు. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మన ఆఫర్స్ ఏంటది, మనం ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి అనేది మనం చెప్పుకుంటే వచ్చేటటువంటి ఉంటాయి. మీరు ఒక్క మాట చెప్పండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో చార్లెస్ స్క్వాబ్ అనేటటువంటి సంస్థ కానీ, ఆర్సిజిఎం అనేటటువంటి సంస్థ కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వాళ్ళవి లేవు. కానీ వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకున్నారు, తెలంగాణలో మా ఎక్స్పాన్షన్ తీసుకొస్తామనేటటువంటిది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ వాళ్ళ పెట్టుబడులు లేనటువంటి 2 కీలకమైనటువంటి సంస్థలు ఇవాళ వచ్చాయంటే మనం అమెరికా వెళ్ళటం వల్లే వచ్చాయి. కాబట్టి ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో ఒక్కొక్క రాష్ట్రము, ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైనటువంటి ఎత్తుగడ వేస్తుంది. తెలంగాణ చేస్తున్నటువంటి స్ట్రాటజీ ఫలప్రదం అవ్వాలి, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి, అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, అది అంబానీ నుండి రావాలి, అదానీ నుండి రావాలి, ఫారిన్ ఎంఎన్సీస్ నుండి రావాలి.
తెలంగాణకు ఏదొచ్చినా పెట్టుబడులు అయితే మన రాష్ట్రానికి రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి. ఎస్ ఎస్ ఉపాధి పాపారావు గారు, ఎస్ ఉద్యోగాలు ఎస్ దొరకాలి. లాస్ట్ పాయింట్ పాపారావు గారు, టైం ఎక్స్టెండ్ అవుతుంది, అందుకని మీకు మధ్యలో ఏం లేదు. తీసుకెళ్ళదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి ఒక డేటా చెబుతాను. Yes. డిక్లైన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ 23 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అప్పుడు ఎంత ఉన్నాయంటే 57,706 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 24, ఇప్పుడు మొన్న దీంతో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల పీరియడ్ కావచ్చు, 5 నెలల ఆ కాలానికి 26,000 అంటే సుమారుగా ఒక 20,000 కోట్ల పైన 30,000 కోట్ల దాకా పడిపోయింది ఎక్స్పోర్ట్స్. రైట్. రెండోది జాబ్ క్రియేషన్ ఎంత ఉంది, అంతకుముందు 40,000 పైన ఉన్న జాబ్ క్రియేషన్ ఇది సరే ఓవరాల్ గా జాబ్ క్రియేషన్ కూడా భారీగా పడిపోయింది. సరే ఏదేమైనా నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు శేషు గారు మేబీ ప్రపంచం మొత్తమే ఇన్ఫ్లుయెన్షన్ ఉంది కదా, ప్రపంచం మొత్తమే ఉంది కదా. వాళ్ళే రాలేదు. 10 ఏళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. కరెక్టే అది అప్పుడు జరిగింది. తర్వాత డబ్బులు ముద్రేయటం వల్ల దేశాలు కాస్త కోలుకున్నట్లుగా కనపడింది. ఆ టైంలో దేశం అంతా కూడా డిక్లైన్ లో ఉన్నప్పుడు బెంగళూరు కూడా దాటి హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో మరి ఇంకా పేరెందుకు పాత గవర్నమెంట్ లో పరిస్థితి బెంగళూరు మెరుగైంది. నుంచి ఇక్కడ రావాలి అనుకుంటున్నారు కదా ఐటీ సంస్థలన్నీ ఇప్పుడు. చంద్రబాబు కూడా అదే చెప్పాడు, బాయ్ బెంగళూరు, వెల్కమ్ టు హైదరాబాద్ ఏదో చెప్పాడు. అదేమో ఆయన కాలంలో జరిగింది టిఆర్ఎస్ హయాంలో జరిగింది. టిఆర్ఎస్ ను పొగట్టల్లా, చంద్రబాబు కూడా చేశాడు. ఎవరు చేసింది వాళ్ళకి మనం ఇస్తే మంచిది వాటా. రెండోది ఏంటంటే పెద్దలు శేషు గారు ఏదో ఆయన ఏ పెట్టుబడైనా పర్వాలేదు అన్నట్లు మాట్లాడేది అయితే మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు అనేవి ప్రమాదకరమైనవి. ఏ పెట్టుబడి అయితే ఏమనేది, అయినా ఉద్యోగాలు వచ్చే పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి ఏంటి చూసుకోవాలి. అది అందుకని ఏంటంటే ఇక్కడ చాలా ప్రపంచ బ్యాంక్ ఉన్నాయి పెట్టుబడులు కదా, రెండు కీలకమైన కంపెనీలు అంతే, ఆ కంపెనీల పేర్లు మాత్రమే తను తీసుకుంటున్నారు. కంపెనీలతో టైప్ చేసుకునేటప్పుడు అన్ని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి రైట్ కదా. రైట్ లాస్ట్ ఊరికే పాయింట్ పాపారావు ప్రభుత్వం గారు, తీసుకొచ్చి లాస్ట్ పాయింట్ గాలి మొత్తానికి కొట్టరాదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు అనే విషయంపై చాలా కీలకం. ఆ ఒక పాయింట్ మనం క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం ఏమనుకోకండి మేడం. సుజాత గారిని ఒకటే అడుగుతున్నా. సుజాత గారికి చంద్రబాబు గుర్తొచ్చాడు, హైటెక్ సిటీ గుర్తొచ్చింది, కానీ దానికి ముందు ఎప్పుడో కాంగ్రెస్ హయాంలోనే జరిగినటువంటి ఐటీకి ప్రోత్సాహం ఇచ్చే పరిణామాలు చాలా జరిగినాయి. అదే రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగింది కదా. మీ హయాంలోనే జరిగినాయి. మీ కాంగ్రెస్ హయాంలోనే వెనకాల గతంలో అంటే చంద్రబాబు నేనేం తక్కువ చేయటల్లా, చంద్రబాబు చేశాడు నేనేం తక్కువ చేయటల్లా. అలాగే కేసీఆర్ ని కేటీఆర్ ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేసేది వాళ్ళు చేశారు. కానీ మీరు చేసి మొదలుపెట్టింది ఇనిషియేషన్ రాజీవ్ గాంధీ, శామ్ పిత్రోదా వీళ్లతో మొదలైన టెక్నాలజీ ప్రయాణాన్ని వదులుకొని మీరు చంద్రబాబు గురించి ఎందుకు ఎక్కువ ముందు అక్కడే చరిత్ర అంతా చంద్రబాబుతో మొదలైందని అలా అనుకోవద్దు మీరు ప్లీజ్. మీకు కూడా చరిత్ర ఉంది. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులను ఆహ్వానించాల్సిందే. బట్ ఆ పెట్టుబడులు వచ్చే క్రమంలో కొత్త ఎంప్లాయ్మెంట్ రావాలి కానీ కొత్త సమస్యలు రాకూడదు అన్నది మాత్రమే మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.